ఎగ్జామ్ 7 9th తెలుగు ప్రియమైన నాన్నకు ఆశావాది ఏ దేశమేగినా నా చదువు ఆకుపచ్చ శోకం లెసన్స్లోని బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్ ప్రియమైన నాన్నకు పాఠం యొక్క రచయిత్రి పింగళి బాలాదేవి. నెక్స్ట్ ప్రియమైన నాన్నకు పాఠ్యాంశం ప్రక్రియ మరియు ఇతివృత్తం వరుసగా లేఖ మరియు మానవ సంబంధాలు. నెక్స్ట్ ప్రియమైన నాన్నకు పాఠ్యాంశం తెలుగు కథ పారిజాతాలు అనే మూల గ్రంథం నుండి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ బిట్ ఉత్తరం ద్వారా వాస్తవిక సంఘటనలు అనుభవాలు ఆలోచనలు ఆసక్తికరంగా వ్యక్తీకరించడం జరుగుతుంది. ఉత్తరం రాయడం ఒక కళ. మన అని అనుకున్న వారి బాగోగులను భావోద్వేగాలను ఉత్తరం రూపంలో అందుకుంటే కలిగే ఆనందానికి అవధులు ఉండవు. ఉత్తరం చదువుతుంటే రాసిన వారు ఎదురుగా కూర్చుని మాట్లాడుతున్న అనుభూతి కలుగుతుంది. ఆత్మీయ బంధం పెనవేసుకుంటుంది. అందుకే ఉత్తరాన్ని పదే పదే చదువుతూ గుండెకు హత్తుకుంటాం, పదిలంగా దాచుకుంటాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలైన వాట్సాప్ అనే మెయిల్ కానీ ఇలాంటి అనుభూతిని ఇవ్వలేవు. ఆత్మీయతలు ప్రేమానురాగాలు పెంపొందాలన్నా మనుషుల మధ్య దూరాలు తగ్గాలన్నా లేఖ అత్యుత్తమ సాధనం. పిల్లలు ఎదుగుదల కోసం తాను కొవ్వొత్తిలో కరిగిపోతూ బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని నిరంతరం తప్పించిన తన తండ్రిని తలుచుకుంటూ ఒక కూతురు తండ్రికి రాసుకున్న ఉత్తరమే ఈ పాఠ్యాంశం. ఏ లెసన్ అంటే ఆన్సర్ ప్రియమైన నాన్నకు. నెక్స్ట్ బిట్ మనిషికి ఉరుకులు పరుగులు జీవనశైలి నిత్యకృత్యమైంది. అమ్మా నాన్నలను అయిన వాళ్ళను ఆత్మీయులను పలకరించుకొని మనసు విప్పి సుఖదుఖాలను పంచుకునే కాలమే నేడు కరువైపోతోంది. సాంకేతిక పరిజ్ఞానం మనిషిని యాంత్రికుని చేసి తన చుట్టూ తిప్పుకుంటోంది. ఈ నేపథ్యంలో మనసులోని మాటలను మమతలను ఒకరినొకరు పంచుకునేలా చేయగల ఏకైక సాధనం ఉత్తరం. బాలలలో లేఖారచన పట్ల ఆసక్తి పెంపొందించి కుటుంబ విలువలను కాపాడడం, మానవ సంబంధ బాంధవ్యాలను ప్రాణం పోయడమే ఈ పాఠం ఉద్దేశం. ఏ పాఠం అంటే ఆన్సర్ ప్రియమైన నాన్నకు. నెక్స్ట్ బిట్ ఏ పాఠ్యాంశం తెలుగు కథా పారిజాతాల్లోనిది అంటే ఆన్సర్ ప్రియమైన నాన్నకు. నెక్స్ట్ బిట్ ఈ పాఠ్యాంశాన్ని ప్రకాశ ప్రదీపనం అనే గ్రంథం నుండి తీసుకోవడం జరిగింది. ఏ లెసన్ని అంటే ఆశావాది అనే లెసన్ని. నెక్స్ట్ బిట్ భూగోళం మీది జీవకోటికి ప్రాణవాయువునిచ్చి పచ్చదనాన్ని పంచేవి చెట్లు. నాగరికత పేరుతో మనిషి ప్రకృతిని విచక్షణ లేకుండా కొల్లగొడుతున్నారు. అవసరాన్ని మించి అడవులను ధ్వంసం చేస్తున్నారు. ప్లాస్టిక్ భూతం ఒకవైపు అడవుల నరికివేత, మరొక వైపు పర్యావరణాన్ని ప్రమాదంలోకి వెళ్తున్నాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గురించి తెలపడమే ఈ పాఠం ఉద్దేశం. ఏ లెసన్ అంటే ఆకుపచ్చ శోకం. నెక్స్ట్ బిట్ డాక్టర్ బి కొండెపోగు డేవిడ్ లివింగ్స్టన్ ఈ పాఠ్య అంశ రచయిత. ఏ లెసన్ అంటే ఆకుపచ్చ శోకం. నెక్స్ట్ బిట్ డాష్ పాఠ్యాంశ ప్రక్రియ మరియు ఇతివృత్తం వరుసగా పర్యావరణ కవిత్వం మరియు పర్యావరణం గురించి తెలియజేయడం. ఏ లెసన్ అంటే ఆన్సర్ ఆకుపచ్చ శోకం. నెక్స్ట్ బిట్ యుద్ధంలోకి మొదటిసారిగా మహిళల్ని తెచ్చింది ఎవరు అంటే ఆన్సర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ బిట్ లేఖలకి చెందిన అంశం ఏంటో చూద్దాం. లేఖల ద్వారా అతని భావాలు అనుభవాలు అభిప్రాయాలు వ్యక్తమవుతాయి. కేవలం విషయ సమాచారమే కాకుండా ప్రముఖులు రాసిన లేఖలలో సాహితీ విలువలు ఉంటాయి. అందువలన వచన రచనలో ఒక సాహిత్య ప్రక్రియగా లేఖలు పేర్కొంటాయి. సంజీవ్ దేవ్ లేఖలు, చలం లేఖలు, నెహ్రూ లేఖలు, ఔరంగజేబు లేఖలు, అబ్రహాం లింకన్ లేఖలు ఈ కోవకు చెందినవే. లేఖలను చైతన్యానికి ప్రతీకలుగా పేర్కొంటారు. నెక్స్ట్ బిట్ శ్రీమతి పింగళి బాలాదేవికి చెందిన అంశాలు ఏంటో చూద్దాం. 18 జూన్ 1946లో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం తాలూకు కాట్రావులపల్లిలో జన్మించారు. తల్లిదండ్రులు బట్టిప్రోలు కృష్ణమూర్తి, వేల్పూరు సుభద్రాదేవి. నెక్స్ట్ పింగళి బాలాదేవి రచించిన నవలలు ఒక చీకటి, ఒక వెన్నెల, పొగమంచులో సూర్యోదయం. నెక్స్ట్ బిట్ కుసుమ కోమలి ప్రశ్న, గాజు బొమ్మలు, గృహప్రవేశం, మహిళా సాధికారత, స్వతంత్రం, చదువు, ఉద్యోగం, కుటుంబ విలువలు ఇతివృత్తాలుగా వీరు నవలలు, కథలు, కవితలు రాశారు. ఎవరంటే ఆన్సర్ పింగళి బాలాదేవి. నెక్స్ట్ బిట్ నీదే కులం అని అడిగిన వారికి నాది కవితా కులం అని చాటిన కవితావాది ఎవరు అంటే ఆశావాది ప్రకాశరావు. నెక్స్ట్ బిట్ అవధానం కొందరి సొత్తు అని నీవెలా చేస్తావు అన్న అపహేళనలను ఉత్తర సాహిత్య పటిమతో సమాధానం ఇచ్చిన సౌజన్యమూర్తి ఎవరు అంటే ఆన్సర్ ఆశావాది ప్రకాశరావు. నెక్స్ట్ బిట్ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చేత బాల కవిగా పిలిపించుకొని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్న భాషాజీవి ఎవరు అంటే ఆశావాది ప్రకాశరావు. నెక్స్ట్ బిట్ తిరుపతి వెంకట కవులను ప్రేరణగా తీసుకొని సివి సుబ్బన్న శతావధానిని గురువుగా నిలుపుకొని సాగించిన వీరి సాహితీ ప్రస్థానం విశిష్ట
పురస్కారాలకు వేదికైంది ఎవరు అంటే ఆన్సర్ ఆశావాది ప్రకాశ్రావు. నెక్స్ట్ బిట్. సాహితీ వ్యవసాయంలో పద్యసేద్యం చేసిన భాషా పరిమళం, సుందర శబ్దాలతో అందమైన పద్యాలు అల్లిన రూపము ఎవరు అంటే ఆశావాది ప్రకాశ్రావు. నెక్స్ట్ బిట్. పుష్పాంజలి, అంతరంగ తరంగాలు, లోకలీలా సూక్తము, అవధాన చాటువులు, అవధాన దీపిక, అవధాన కౌముది, అవధాన వసంతము, అవధాన కళాతోరణం, ప్రత్యూష పవనాలు అనునవి వీరి రచనలు. ఎవరివి అంటే ఆన్సర్ ఆశావాది ప్రకాశ్రావు. నెక్స్ట్ బిట్. భారత ప్రభుత్వం 2021వ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారంతో వీరిని సత్కరించింది. ఎవరిని అంటే ఆన్సర్ ఆశావాది ప్రకాశ్రావుని. నెక్స్ట్ బిట్. 1999 ఉగాది రోజున నారాయణ ఖేడ్లో చేసిన అవధానమే వీరి చివరి అవధానం. ఎవరిది అంటే ఆన్సర్ ఆశావాది ప్రకాశ్రావుది. నెక్స్ట్ బిట్. శతావధాని సివి సుబ్బారావు గారిని వీరు గురువుగా భావిస్తారు. ఎవరు అంటే ఆన్సర్ ఆశావాది ప్రకాశ్రావు. నెక్స్ట్ బిట్. ఒక చీకటి ఒక వెన్నెల, పొగమంచులో సూర్యోదయం నవలలు వీరివి. ఎవరివి అంటే ఆన్సర్ పింగళి బాలాదేవి. నెక్స్ట్ బిట్. అవధానికి అనుకూలమైన అతిథ్యాదుల్ని ఏర్పాటు చేయడంలో, సన్మానాదుల్లో వివక్ష చూపటం నాకు బాగా ఎరుక. అయిన వారికి ఆకులు, కాని వారికి కంచాలు అన్నది నేను చవిచూచిన చేదు అనుభవం అని అన్నది ఎవరు అంటే ఆన్సర్ ఆశావాది ప్రకాశ్రావు. నెక్స్ట్ బిట్. నాన్నకు రాయని ఉత్తరం అను కథా సంపుటి వీరిది. ఎవరిదంటే ఆన్సర్ పింగళి బాలాదేవిది. నెక్స్ట్ బిట్. ఆశావాది పాఠ్యాంశం రచయిత ఎవరు అంటే ఆన్సర్ ఆశావాది ప్రకాశ్రావు. నెక్స్ట్ బిట్. 10వ తరగతిలో అస్పృశ్యత నివారణను గూర్చి ఒక వ్యాసం రాసి తన పాఠశాల వార్షిక సంచికగా ఇచ్చినవారు ఎవరు అంటే ఆశావాది ప్రకాశ్రావు. నెక్స్ట్ బిట్. కళాశాలలో మత సామరస్యంపై, పోతన భాగవతంపై విద్యార్థులకు ఏటేటా నిర్వహిస్తూ ఉంచిన ధర్మనిధి పురస్కారాల వ్యాస రచన పోటీలలో గెలుపొందినవారు ఎవరు అంటే ఆన్సర్ ఆశావాది ప్రకాశ్రావు. నెక్స్ట్ బిట్. క్రింది వారిలో కళాశాల వార్షిక సంచికకు అష్టావధానంపై వ్యాసం ఇచ్చినవారు ఎవరు అంటే ఆన్సర్ ఆశావాది ప్రకాశ్రావు. నెక్స్ట్ బిట్. తాళ్లపాక అన్నమాచార్యుల వారి పౌత్రుడు తాళ్లపాక అన్నయ్య రచించిన చెల్లపిల్ల రాయ చరిత్రము అంటే బేబీ నాంచారు కళ్యాణగాథ, ఆముద్రిత యక్షగాన తాళపత్ర ప్రతి సేకరించి పరిశీలించి క్రిమి దష్ట భాగాలను పూరించి కవి కాలాదులు నిర్ణయిస్తూ విపులమైన పీఠికతో ప్రచురించిన వారు ఎవరు అంటే ఆశావాది ప్రకాశ్రావు. నెక్స్ట్ బిట్. శ్రీ రాప్తాటి వారి నిర్దోష్ట కృష్ణ శతకానికి లఘుటీక వ్రాసే అవకాశం లభించింది అని వీరు అన్నారు. ఎవరు అంటే ఆన్సర్ ఆశావాది ప్రకాశ్రావు. నెక్స్ట్ బిట్. వీరికి 56వ ఏట పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ డీలిట్ అనేది లభించింది అనమాట. ఎవరికంటే ఆన్సర్ ఆశావాది ప్రకాశ్రావుకి. నెక్స్ట్ బిట్. రిటైర్డ్ కలెక్టర్ శ్రీ బి జూగప్ప గారి చొరవతో అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి స్వాగత పద్యాలు సమర్పించి బాలకవిగా శ్రీశైల్యంలో అమృతాశీర్వాదాలు అందుకున్నవారు ఎవరు అంటే ఆన్సర్ ఆశావాది ప్రకాశ్రావు. నెక్స్ట్ బిట్. తెలుగు శాఖ పక్షాన ఏర్పాటైన శ్రీ గాడేపల్లి కుక్కుటేశ్వరరావు గారి అష్టావధానంలో పృచ్ఛక స్థానం పొందినవారు ఎవరు అంటే ఆన్సర్ ఆశావాది ప్రకాశ్రావు. నెక్స్ట్ బిట్. కళాశాల ఉపన్యాసకులు నిర్వహించిన భువన విజయంలో నేపథ్య పద్య గాయకుడిగా అయినవారు ఎవరు అంటే ఆన్సర్ ఆశావాది ప్రకాశ్రావు. నెక్స్ట్ బిట్. శ్రీ గంగవరప్ప గారి చెన్నయ్యతో కలిసి ఒంగోలు ఎర్రన పీఠం ప్రకటనకు స్పందించి ప్రహ్లాద చరిత్ర, ఎర్రన పోతన తులనాత్మక పరిశీలన రాసిన వీరికి ఉత్తమ సిద్ధాంత గ్రంథ రచన పురస్కారం వచ్చింది. ఎవరికి అంటే ఆశావాది ప్రకాశ్రావుకి. నెక్స్ట్ బిట్. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సులకు వీరు సమర్పించిన కొన్ని పరిశోధనా పత్రాలు సువర్ణ గోపురంగా పుస్తకాకృతి పొందాయి. ఎవరు రాసినాయి అంటే ఆశావాది ప్రకాశ్రావు. నెక్స్ట్ బిట్. జర్మనీ సంస్కృత విద్యాభ్యాసానికి పెట్టింది పేరనే విషయం మన భారతదేశంలో చాలా వ్యాప్తిలో ఉండడం వలన నేను వారిని ప్రప్రథముగా కోరిన కోరిక ఏమిటంటే జర్మనీ దేశంలోని సంస్కృత పండితులను చూడాలని నేను కాంక్షిస్తున్నానని, మహిళా సంఘాలకు వెళ్ళాలనే గాఢమైన కాంక్ష నాకు ఉన్నదని, జర్మనీ దేశ సంస్కృతిని చక్కగా తెలిపే పెద్దలతో నాకు పరిచయం కల్పించవలసినదని నేను వారిని కోరాను అని అన్నది ఎవరు అంటే శ్రీమతి ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ. నెక్స్ట్ బిట్. శ్రీ రూబెన్ పండితుడు మహాకవి కాళిదాసు జర్మనీలో సంస్కృత పండితులను చూడాలని రచనలన్నింటినీ ఆమూలాగ్రంగా అధ్యయనం చేసి జర్మనీ భాషలో వేల పుటల గల మహా గ్రంథాలను రచించిన మహాకవి అని అన్నది ఎవరు అంటే ఆన్సర్ శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ. నెక్స్ట్ బిట్. రాకెట్ గమనంతో అతి త్వరగా సోషలిస్ట్ సమాజ స్థాపనోద్దేశంతో ముందుకు దూసుకుని పోతూ ఉన్న మా యువతరానికి
వేద నాగరికతను ఆదర్శంగా పెట్టుకున్న మీ భారతదేశం ఏమి సందేశం ఇయ్యాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడకు పంపిందమ్మా అని ప్రశ్నను ఎవరికి రూబెన్ గారు అడిగారు అంటే ఆన్సర్ శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ. నెక్స్ట్ బిట్. పెద్దలను గౌరవించే సందర్భాలను స్తుతి రూపంగా సమర్పించారు. తెలుగు పండితునిగా విద్యార్థుల కోర్కె తీర్చడానికై తరచూ చెప్పుతూ వచ్చిన ఆటవిలది పద్యాలైన వరదరాజ శతకంలో చివర దశావతార స్తుతి ఉంది. సీతారామమూర్తి చౌదరి గారు, దివాకర్ల వెంకటావధాని, చర్ల గణపతి శాస్త్రి వగైరాల అభినందనలు కూడా అందుకున్నాను. తర్వాత కాలంలో ఆ శతకమే మకుట విరహితంగా లోకలీలా సూక్తంగా రూపుదిద్దుకొనింది. నా అవధాన గురువు దేవులు డాక్టర్ సి.వి. సుబ్బన్న శతావధాని గారి వెంట అవధాన సభలకు వెళుతూ వారిపై స్తుత్యాత్మకంగా చెప్పిన ఆసుపద్యాలే పుష్పాంజలి పేర వెలుగు చూచింది. మధున పంతుల సత్యనారాయణ శాస్త్రి, దాశరథి కృష్ణమాచార్యులు, సి. నారాయణరెడ్డి గారలు నాకు సభాశంస అందించిన సాహితీ మేరువులు అని అన్నవారు ఎవరు అంటే ఆన్సర్ ఆశావాది ప్రకాశరావు. నెక్స్ట్ బిట్. వడ్లగింజలు, మార్గదర్శి, పుల్లంపేట, జరీచీర, వీరపూజ, గులాబీ అత్తరు, కీళ్ళరిగిన మోత మొదలైన కథలు రచించిన వారు ఎవరు అంటే ఆన్సర్ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. నెక్స్ట్ బిట్. కావ్యాన్ని చక్కగా పఠించాలన్నా, కావ్యాల్ని చక్కగా రాయాలన్నా మనకు భాష పట్ల పటుత్వం ఉండాలి. అది నాకు చిన్నప్పుడే అబ్బింది. చిన్నతనంలోనే నాకు లక్షణం కంటే లక్ష్యం ప్రధానమైంది. దాపరికం ఎందుకు, గ్రంథాలు చదివే నేను భాష తెలుసుకున్నాను. స్త్రీల నాశ్రయించి నేర్చుకున్నా. తెలుగు భాష ప్రయోగ విజ్ఞానం కూడా స్త్రీల వల్లనే అలవడింది నాకు అని అన్నది ఎవరు అంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. నెక్స్ట్ బిట్. కాళిదాసు నాలుక మీద బీజాక్షరాలు రాసిందట కాళికాదేవి. నా చెవిలో ఆ మాతృదేవతలు బీజాక్షరాలు కుమ్మరించారు. ఇవాళ నేను రాస్తున్న భాష వారను గ్రహించిన దానిలో సహస్రాంశమైన కాదు అని అన్నవారు ఎవరు అంటే ఆన్సర్ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. నెక్స్ట్ బిట్. బుద్ధవరపు సీతమ్మ గారు చలోక్తులు విసిరేవారు. మైలవరపు జోగమ్మ గారు శ్లేషలు కురిపించేవారు. మా అమ్మగారు సామెతలు పలుకుబళ్ళు విరజిమ్మేవారు. తటవర్తి సుబ్బమ్మ గారు నిండుకుండలాగా నిశ్చలంగా మాట్లాడేవారు. బుచ్చి వెంకయ్యమ్మ గారి భాష రాణుల ధోరణిలోనే ఉండేది. ఈ సంభాషణ ఎవరిది అంటే ఆన్సర్ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిది. నెక్స్ట్ బిట్. ఈ జగత్తుకు స్థలం, కాలం అనే కొలతలతో పాటు బుద్ధి అనేది కొలతగా పనిచేస్తుందని, దీనినే బుద్ధి కొలతవాదం అనే పేరుతో ప్రతిపాదించిన వీరు 1980 ఆగస్టు 17న మరణించారు. ఎవరంటే కొడవటి గంటి కుటుంబరావు. నెక్స్ట్ బిట్. రామకృష్ణ మఠం, మల్లాది సత్యలింగ నాయర్ ధర్మ సంస్థల సహాయంతో విద్యార్థి వేతనం పొంది మన దేశంతో పాటు లండన్, అమెరికా దేశాలకు వెళ్ళి వైద్యశాస్త్రంలో ప్రావీణ్యం పొందారు. ఎవరు అంటే డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు. నెక్స్ట్ బిట్. వైద్య రంగాన విశేష పరిశోధనలతో గొప్ప వైద్యశాస్త్రవేత్తగా ఎదిగి ప్రపంచ ప్రజల మన్ననలందుకున్న ఆ మహోన్నత వ్యక్తి ఎవరు అంటే ఆన్సర్ డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు. నెక్స్ట్ బిట్. చదువుకు పేదరికం, ప్రాంతం, భాష, మతం అడ్డంకి కావు, పట్టుదల ఉంటే చాలు అని ఆయన నమ్మకం. ఎవరి నమ్మకం అంటే ఆన్సర్ డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు. నెక్స్ట్ బిట్. అన్నదానము గొప్పదన వచ్చునే గాని అన్నంబు జాములో నరిగిపోవు. వస్త్రదానము కూడా భవ్యదానమే గాని వస్త్రమేదాదిలో పాతదగును. గృహదానమొకటి యుత్కృష్ట దానమే గాని కొంప కొన్నేండ్లలో కూలిపోవు. భూమి దానము మహాపుణ్యదానమే గాని భూమి యన్యుల జేరి పోవవచ్చును. అరిగిపోక ఇంచుక ఏని చిరిగిపోక కూలిపోవక యన్యుల పాలుగాక. నిత్యమయి వినిర్మలమయి నిశ్చయమయి ఎప్పుచుండ విద్యాదానమొకటి జగతి. ఈ పద్యం రచించింది ఎవరు అంటే ఆన్సర్ చిలకమర్తి లక్ష్మీనరసింహ. నెక్స్ట్ బిట్. ప్రేమ, పాసం, రాజరాజు, రక్షాబంధనం అను నాటకాలు ఎవరివి అంటే ఆన్సర్ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. నెక్స్ట్ బిట్. ఏం చేస్తారు బోస్? ఆడవాళ్ళు సైన్యంలోకి వచ్చి మగవాళ్ళెవరో లేచి అడిగారు నేతాజీని. ఝాన్సీ లక్ష్మీబాయి ఏం చేసిందో అదే చేస్తారు అన్నారు నేతాజీ. తిరుగుబాటుకు, స్వాతంత్ర సంగ్రామానికి అప్పుడున్నది ఒక్క లక్ష్మీబాయే. ఇప్పుడు ప్రతి మహిళ ఒక లక్ష్మీబాయి. నేను నమ్ముతున్నాను పురుషులతో పాటు మహిళలు కదిలిస్తే మనకు త్వరగా స్వాతంత్రం సిద్ధిస్తుంది. మహిళా సైనికులు యుద్ధరంగంలోకి దుమికితే భారతదేశం అణువణువున స్వాతంత్ర కాంక్ష రగులుతోందని సంకేతం బ్రిటన్కు అందుతుంది అన్నారు నేతాజీ. నెక్స్ట్. ఆజాద్ హింద్ ఫౌజ్. నేతాజీ సారథ్యం వహించిన సైన్యంకి ప్రత్యేకమైన పోరాట వ్యూహాలు ఉన్నప్పటికీ భారీ
బలగాలు లేవు. మహిళా శక్తిపై నమ్మకంతో, విశ్వాసంతో వారిని సంగ్రామంలోకి ఆహ్వానించారు నేతాజీ. అందుకోసం 1943 జూలై 9న సింగపూర్లో సమావేశం జరిగింది. నెక్స్ట్ స్వాతంత్ర సంగ్రామంలో మహిళా సైనిక దళాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ చేతికి తుపాకులిచ్చారు నేతాజీ. సరిగ్గా శత్రువుల గుండెల్లోకి పేల్చేలా వారికి శిక్షణ ఇచ్చారు. కథన రంగంలో ముందుకు కదలడానికి ఆ మహిళలకు కట్టుకున్న చీరలు అడ్డుపడలేదు. కానీ ఆరంభంలోనే యుద్ధంలోకి స్త్రీల చేతులకు తుపాకులెందుకు అని మగాళ్ళు ముఖం చిట్లిస్తూ అడ్డొచ్చారు. అయినా నేతాజీ వినలేదు. నెక్స్ట్ బిట్ చూద్దాం. అర్థాలు చూద్దాం. ఉరుకు అంటే దుముకు. నెక్స్ట్ యుద్ధం అంటే సంగ్రామం, కథనం పోరాటం. నెక్స్ట్ కరువు అంటే క్షామము. నెక్స్ట్ స్మృతులు అంటే జ్ఞాపకాలు. నెక్స్ట్ యథ అంటే హృదయం. నెక్స్ట్ ప్రేమ అంటే అనురాగం. నెక్స్ట్ లేఖ అంటే ఉత్తరం. నెక్స్ట్ జ్ఞాపకం అంటే మననం. నెక్స్ట్ బిట్ లేమి అంటే వెలితి. నెక్స్ట్ ఆతృత అంటే తొందర. నెక్స్ట్ పశువు అంటే గొడ్డు. నెక్స్ట్ బెదురు అంటే భయం. నెక్స్ట్ ప్రకృతి వికృతులు చూద్దాం. పంక్తి అంటే బంతి. నెక్స్ట్ కుమారుడు అంటే కొమరుడు. నెక్స్ట్ ఆశ అంటే ఆశ. నెక్స్ట్ శ్రీ అంటే సిరి. నెక్స్ట్ బిట్ కొడుకులు పుట్టరటంచు నెత్తు రవి వేగులి వనభ్రాంతులై కొడుకులు పుట్టరే కౌరవేంద్రునక నేకుల్ వారిచే నేగతుల్. నెక్స్ట్ వడిశం అంటే క్వశ్చన్ మార్క్. మృతులు లేని యాసుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్. చెడునే మోక్షపదం బపుత్ర కునకున్ శ్రీ కాళహస్తీశ్వర. ఈ పద్య రచయిత ఎవరు అంటే ఆన్సర్ దోర్జటి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆశావాది పాఠ్యాంశం ఇతివృత్తం ఏమిటి అంటే సాహితీ జీవనం గురించి తెలపడం. నెక్స్ట్ విద్యార్థులకు పుట్టుపూర్వతరాలు ఆర్థిక అసమానతలు అవరోధాలు కావని నిరూపించిన దీశాలి ప్రకాశరావు. పట్టుదల కృషి ఉంటే అక్షర సింహాసనం ఎక్కి సాహితీ సామ్రాజ్యాన్ని ఏలవచ్చని నిరూపించి చూపిన కార్యదక్షుడు. పద్య రచనలో పట్టు సాధించి కొందరికి మాత్రమే పరిమితమైన అష్టావధాన ప్రక్రియలో రాణించడం ద్వారా అత్యున్నత పద్మశ్రీ పురస్కారాన్ని అందుకొని నేటి తరానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన మహనీయుని సాహితీ జీవన ప్రస్థానాన్ని తెలపడమే ఆశావాది పాఠ్యాంశ ఉద్దేశం. నెక్స్ట్ నాకు కొంచెం నమ్మకం ఇవ్వు అనే గేయాన్ని రచించింది ఆలూరి బైరాగి. నెక్స్ట్ బిట్ ముఖాముఖికి చెందిన అంశం ఏంటో చూద్దాం. ఉన్నత శిఖరాలు అధిరోహించిన మహనీయుల జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి, మరెన్నో వెలుగు నీడలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవడం ద్వారా మన జీవితాన్ని సుగమం చేసుకోవడానికి వీలవుతుంది. ప్రశ్నలు అడగడం ద్వారా సమాచారాన్ని సేకరించడమే ముఖాముఖి. నెక్స్ట్ ముఖాముఖి ద్వారా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని, వారి అనుభవాలను, జీవిత విశేషాలను స్వయంగా వారి ద్వారానే తెలుసుకునే వీలుంటుంది. నెక్స్ట్ బిట్ ఆశావాది ప్రకాశరావు గారికి చెందిన విషయాలేంటో చూద్దాం. 2 ఆగస్టు 1944న అనంతపురం జిల్లా సింగనమల మండలం కొరవిపల్లె గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు. కుల్లాయమ్మ రప్పలు వీరి తల్లిదండ్రులు. తండ్రి వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు కావడంతో ప్రాథమిక విద్యకు తండ్రియే గురువు. 19 సంవత్సరాల వయసులో అవధానం ఆరంభించారు. 26 సంవత్సరాలు అవధానం కొనసాగించారు. సాహిత్యమే ప్రపంచంగా సాగిన ఆశావాది ప్రకాశరావు కవి, అవధాని, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడుగా గుర్తింపు పొందారు. కర్ణాటక, తమిళనాడు, న్యూఢిల్లీలో దాదాపు 171 అవధానాలు చేశారు. నెక్స్ట్ బిట్ ఆశావాది ప్రకాశరావు గారికి చెందిన సంభాషణలు ఏంటో చూద్దాం. అడపాదడపా నేను రసాత్మక వాక్యాలను వ్రాయడానికి ఆసక్తి చూపేవాడిని. పీజీ కళాశాల వార్షిక సంచికలో నీవు నేను అనే నా మొదటి వచన కవిత అచ్చయింది. ఒక దశాబ్ది పిమ్మట అదే కవిత డాక్టర్ కమల్నాథ్ పంకజ్ గారిచే హిందీ భాషలోనికి అనూదితమై మంచి గుర్తింపు సంపాదించుకుంది. వేదికపై అసువుగా చెప్పిన వచన కవిత రొయ్యి మీసాలు శ్రోతల సమక్షంలో నిర్వహించే కవి సమ్మేళనాలకు ఒకమారు పద్యం, మరొకమారు వచనం కానుక చేసేవాడిని. ఇలా తయారైన వచన కవితల సంపుటియే అంతరంగ తరంగాలు. నేను సాహిత్యానికి చేసిన దానికంటే సాహితీ లోకం నాకు చేసిందే ఎక్కువ. లంచగొండితనం, కులమత సామరస్యం, తల్లిదండ్రుల సేవ, సాటి రచయితల పట్ల సదవగాహన వగైరాలు వారి నిజ జీవితాల్లో అపహాస్యానికి గురి అవుతున్నాయి. వాగ్రూపంలో అందంగా ఆవిష్కరించుకోవటం దగ్గర ఆగిపోవడం కాకుండా ఆచరణలో నిలపవలసినదిగా నేను రచయితలను అభ్యర్థిస్తున్నాను. నెక్స్ట్ బిట్ తిరుమల తిరుపతి దేవస్థానం వారి పోతన భాగవతం ప్రాజెక్టు నుండి లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోదలిచి తృతీయ స్కందానికి సరళ గద్యానువాదం చేసిన వారు ఆశావాది. దీని ప్రధాన సంపాదకులు కరుణశ్రీ. డాక్టర్ జంధ్యాల పాపయ్య శాస్త్రి ఈ గ్రంథానికి రాసిన ముంచుడిలో ఆకాశవాది ప్రకాశరావు అష్టావధాన కళలో
ఆరితేరినవాడు. వినయ భూషణుడు, మధుర భాషణుడు. వీరి అనువాదం సరళంగా సాగింది అన్నారు. ఆంగ్లంలో ఆలివర్ గోల్డ్ స్మిత్ రచించిన సిటీ నైట్ పీస్ను చీకటి కోణం శీర్షికతో వచన కవితగా అనువదించిన వారు ఆశావాది. నెక్స్ట్ పుట్టపర్తి సాయిబాబా గారి సూక్తులకు విభూతి గీత పేర పద్య రూపం ఇచ్చిన వారు ఆశావాది. నెక్స్ట్ బిట్, నీవు అసాధివి కాదు ఆశావాదివి అని ఆశావాది ప్రకాశరావుని ఆశీర్వదించిన వారు ఎవరు అంటే ఆన్సర్ డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్యులు. నెక్స్ట్ బిట్, అష్టావధానమునకు చెందినదేంటో చూద్దాం. తెలుగు సాహిత్యంలో అవధాన విద్య ఒక ప్రాచీన ప్రక్రియ. విశేషమైన ధారణ శక్తి దీనికి ఆలంబన. అష్టావధానం అంటే ఒకే సమయంలో 8 విషయములపైన మనస్సును ఏకాగ్రతతో నిలపడం. అవధానంలో ప్రశ్నలు అడిగేవారిని పృచ్ఛకులు అంటారు. సమాధానమిచ్చేవారిని అవధాని అంటారు. నెక్స్ట్, అవధాని కవే కాక పండితుడై కూడా ఉండాలి. ఎందుకంటే సమయానుకూలంగా చమత్కార సంభాషణలు జరపవలసి ఉంటుంది. పృచ్ఛకులు కూడా పండితులై ఉంటారు. అనేక సందర్భాల్లో అవధానిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంటారు. అవధానికి అది ఒక పరీక్ష అయితే ఇతరులకు అది వినోదప్రాయంగా ఉంటుంది. నెక్స్ట్, కవిత్వం, కావ్య పఠనం, శాస్త్రార్థం, ఆకాశపురాణం, రామాయణం, శతరంగం, వ్యస్తాక్షరి, పుష్ప గణనం అష్టావధానంలోని ప్రసిద్ధ అంశాలు. కొందరు అవధానులు పైన తెలిపిన 8 కొన్నింటిని తొలగించి వాటి స్థానంలో దత్తపది, నిషిద్ధాక్షరి, గణిత చాతుర్యం ప్రదర్శిస్తారు. అవధానాలలో నేత్రావధానం, నాట్యావధానం అనే ప్రక్రియలు కూడా ఉంటాయి. నెక్స్ట్, అవధానం కేవలం వినోదం మాత్రమే కాదు, అది కవిత పాండిత్యాలకు పట్టుగొమ్మ. ఆంధ్రదేశాన అష్టావధానులు, శతావధానులు, సహస్రావధానులు ఎందరో ఉన్నారు. మాడుగుల నాగఫణిశర్మ, గరికపాటి నరసింహారావు, మేడసాని మోహన్, కడిమల్ల వరప్రసాద్ మొదలైన వారు అవధానంలో విశేష కృషి చేస్తున్నారు. సాయి కృష్ణ యాచేంద్ర గారు సంగీత గేయధారతో అవధానంలో కొత్త ఒరవడి సృష్టించారు. నెక్స్ట్ బిట్, ఎలక్ట్రిక్ బల్బు కనిపెట్టి ప్రపంచానికి చీకట్లో వెలుగులు అందించిన వారు థామస్ ఆల్వా ఎడిసన్. నెక్స్ట్ బిట్, అర్థాలు చూద్దాం. గోష్ఠి అంటే సల్లాపము. నెక్స్ట్, ఆశువు అంటే వేగము కలది. నెక్స్ట్, తండ్రి అంటే జనకుడు, నాన్న, పిత. నెక్స్ట్ బిట్, పర్యాయ పదాలు చూద్దాం. నేత్రం అంటే కన్ను, నయనము, అక్షి. నెక్స్ట్, నాన్న అంటే తండ్రి, పిత, జనకుడు. నెక్స్ట్, కౌముది అంటే వెన్నెల, చంద్రిక, జ్యోత్స్న. నెక్స్ట్ బిట్, నానార్థాలు చూద్దాం. కవి అంటే శుక్రుడు, కావ్యకర్త, నీటికాకి. నెక్స్ట్, గురువు అంటే బృహస్పతి, ఉపాధ్యాయుడు, తండ్రి. నెక్స్ట్, కృషి అంటే ప్రయత్నము, జీవనోపాయం, సేద్యము. నెక్స్ట్ బిట్, వ్యుత్పత్తి అర్థాలు చూద్దాం. కృతులు అంటే నెరవేరిన పని గలవారు, నేర్పరులు అనమాట. నెక్స్ట్, పౌత్రుడు అంటే కొడుకు మనవడు అనమాట. నెక్స్ట్, ఆచార్యుడు అంటే వేద వ్యాఖ్యానం చేయువాడు, గురువు అనమాట. నెక్స్ట్, ప్రకృతి గురుతులు చూద్దాం. అక్షరం అంటే అక్కరం. నెక్స్ట్, పద్యం అంటే పద్యం. నెక్స్ట్, కీర్తి అంటే కీరితి. నెక్స్ట్, కానుక అంటే కానిక. నెక్స్ట్, కవిత అంటే కైత. నెక్స్ట్, విజ్ఞానం అంటే విజ్ఞానం. నెక్స్ట్ బిట్, జాతీయాలు చూద్దాం. ఎత్తి పొడుపు అంటే గతంలో జరిగిన సంఘటనల గురించి ఏదో వంక పెట్టుకుని ఇతరుల మనసును బాధిపెట్టే మాటలను మాట్లాడే వారి గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు. నెక్స్ట్, కత్తి మీద సాము అంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితులలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ చాకచక్యంతో ప్రవర్తించే సందర్భాన్ని వివరించేటప్పుడు ఈ జాతీయం ఉపయోగిస్తారు. నెక్స్ట్, తామరతం పర అంటే ఒక చెరువులో తామర విత్తనం ఒకటి పడితే అది అలా విస్తరించి చెరువు మొత్తం తామర పూలతో నిండిపోతుంది. అంత తొందరగా ఏది విస్తరించదు. దాని గురించి వివరించే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ బిట్, ఏ దేశమేగిన పాఠ్యాంశ రచయిత్రి ఎవరు అంటే శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ. నెక్స్ట్, ఏ దేశమేగిన పాఠ్యాంశ ప్రక్రియ మరియు ఇతివృత్తం వరుసగా యాత్రా సాహిత్యం మరియు దేశభక్తి. నెక్స్ట్, ఏ దేశం మేగిన పాఠ్యాంశ మూల గ్రంథం నా విదేశీ పర్యటన అనుభవాలు. నెక్స్ట్ బిట్, తెలుగు పాట అనే పాటను రచించింది వేటూరి సుందరమూర్తి. నెక్స్ట్, తెలుగులో పద్యం, కథ, వచన, కవిత మొదలైన ప్రక్రియలతో పాటు యాత్రా రచన కూడా ఒక సాహితీ ప్రక్రియ. యాత్రా రచన పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించడం, రచయిత్రి తన విదేశీ యాత్రా అనుభవాలను పరిచయం చేయడము, భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల విదేశీయుల మనోభావాలు తెలియజేయడం ఏ దేశమేగిన పాఠం ఉద్దేశం. నెక్స్ట్, ఈనాడు ఊసుపోక ఊరకే దేశాలు తిరిగే లోక సంచారకులు కాదు, ప్రపంచాన్ని కావాల్సింది. తాము తిరుగుటకు సార్థకతను కలిగించగల లోక సంచాలకులు కావాలి.
దేశాలు తిరిగి తాము సంపాదించిన అనుభవాన్ని, చూసిన ప్రదేశాల గురించి ఏదో కారణం వలన దేశాలు తిరగలేక స్థిర నివాసులైన లక్షలాది మంది ప్రజలకు అందించగలిగి ఉండాలి అని 'లోక సంచారి' అనే పుస్తకంలో ప్రముఖ చారిత్రక, సాంస్కృతిక హిందీ రచయిత రాహుల్ సాంకృత్యాయన్ వెల్లడించారు. శ్రీమతి ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ గారు భారత ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా వివిధ దేశాలు పర్యటించారు. ఆ పర్యటన సాగిన విధానం, ఆమె పొందిన అనుభవాల విశేషాలను నా చదువు పాఠంలో తెలియజేశారు. నెక్స్ట్ బిట్. యాత్రికుడు తాను పొందిన యాత్రా అనుభవాలను గ్రంథస్థం చేయడాన్ని యాత్రారచన అంటారు. వ్యక్తులు స్వదేశంలో గానీ, విదేశంలో గానీ విశిష్టత కలిగి ప్రదేశాలను దర్శించినప్పుడు అక్కడ విశేషాలను, పొందిన అనుభూతిని, అనుభవాలను వివరిస్తూ సౌందర్యాత్మకంగా రాయడమే యాత్రారచన. యాత్రారచనలు చదువుతున్నప్పుడు పాఠకులు తాను కూడా అక్కడ ఉన్నట్లు అనుభూతి పొందుతాడు. పిల్లలు కూడా తాము వెళ్ళిన ప్రదేశాల గురించి, విజ్ఞాన యాత్ర గురించి యాత్రారచన చేయడం అవసరం. యాత్రారచన అంటే తమ అనుభవాలను అక్షర రూపం కల్పించడం అన్నమాట. నెక్స్ట్ బిట్. అర్థాలు చూద్దాం. జోతలు అంటే నమస్కారాలు. నెక్స్ట్ సమాగమం అంటే కలయిక. నెక్స్ట్ సాధ్వి అంటే పతివ్రత. నెక్స్ట్ బిట్. కలగుండు అంటే కలవరం. నెక్స్ట్ అధిరోహించిన అంటే ఎక్కిన. నెక్స్ట్ బిట్. నా చదువు పాఠ్యాంశ రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. నెక్స్ట్ నా చదువు పాఠ్యాంశం ప్రక్రియ మరియు ఇతివృత్తం వరుసగా స్వీయ చరిత్ర స్ఫూర్తిని కలిగించడం. నెక్స్ట్ నా చదువు అనే పాఠ్యాంశం మూల గ్రంథం అనుభవాలు, జ్ఞాపకాలు. నెక్స్ట్ బిట్. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారికి చెందిన అంశాలు ఏంటో చూద్దాం. 21 డిసెంబర్ 1917న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఉభయ భాషా ప్రవీణ పట్టా పొందారు. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ మన సాహితీ మధుర భారతి అనే గేయాలు రచించారు. ఆంధ్రుల కీర్తన, వాక్షయ సేవ, ఆంధ్ర కవితలు, అఖిల భారత కవి, ఇతరులు, హంస విజయము, అభిజ్ఞాన శాకుంతలము, జాతిపిత, ఒక చిన్న దివ్వె, నా తెలుగు మంచాల, లగ్న కిరీట ధారణి, భారతదేశ చరిత్ర, కొన్ని గుణపాఠములు వంటివి గ్రంథాలు. నెక్స్ట్ బిట్. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారికి చెందిన అంశాలు ఇంకా ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ రచించిన ఏకాంకిక సరస్వతి సామ్రాజ్య వైభవము. నెక్స్ట్ ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ సాహితీ రుద్రమ అనే పేరుతో ఆత్మచరిత్ర రచించారు. నెక్స్ట్ ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ కాంతి శిఖరాలు అనే పేరుతో భక్తి గీతాలు రచించారు. నెక్స్ట్ ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ అమృతవల్లి చీకటి రాజ్యం అనే పేరుతో నవలలు రాశారు. నెక్స్ట్ ఏ దేశమేగిన పాఠ్యాంశం ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ రచించిన నా విదేశీ పర్యటన అనుభవాలు లోనిది. నెక్స్ట్ వీటి పర్యాయ పదాలు చూద్దాం. జాబు అంటే ఉత్తరం, లేఖ. నెక్స్ట్ అనుజ్ఞ అంటే ఆజ్ఞ, ఆదేశం. నెక్స్ట్ జ్ఞాప్తి అంటే స్మృతి, జ్ఞాపకం. నెక్స్ట్ వీటి ప్రకృతి గురుతులు చూద్దాం. యాత్ర అంటే జాతర. నెక్స్ట్ నిత్యము అంటే నిత్యలు. నెక్స్ట్ మాణిక్యం అంటే మాణికం. నెక్స్ట్ దీపము అంటే దివ్య. నెక్స్ట్ బిట్. యాత్రారచన గ్రంథకర్తలకు చెందిన జతను చూద్దాం. అటజనిగాంచే అంటే ఎడ్లూరి సుధాకర్. నెక్స్ట్ ఇనుపతెర వెనుక అనేది రావూరి భరద్వాజ. నెక్స్ట్ నవభారతి అనేది మాలతి చందూర్. నెక్స్ట్ రష్యాలో స్నేహయాత్ర అనేది వాసా ప్రభావతి. నెక్స్ట్ నేను చూసిన అమెరికా అనేది అక్కినేని నాగేశ్వరరావు. నెక్స్ట్ బిట్. జర్మనీ ప్రభుత్వం వారి విద్యాశాఖ మండలి విదేశాంగ శాఖ అధికారి మిస్టర్ మట్యోవ్, వారి పర్సనల్ అసిస్టెంట్ మిసెస్ ఆర్నాయిట్, శకుంతల విధి విహితమైన గాంధర్వ విధిలో దుష్యంత మహారాజును అరణ్యంలో ఏకాంతంలో వివాహమాడింది. మహారాజైన దుష్యంతుడే దీనికి ప్రేరకుడు. అయినా ఆయన తన రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఆమె సంగతి ఎత్తుకొనలేదు. కొంతకాలం తర్వాత తాత పాదుట చనిపోయిన తర్వాత కణ్వుడు తల్లి బిడ్డలను దుష్యంతుని వద్దకు పంపించాడు. రాజు ఆమెను ఇతపూర్వము ఏమీ ఎరుగనట్టే నటించాడు. ఆ విషయాన్ని, ఆ ధన మదాంధత్వాన్ని శకుంతల ఏమాత్రం సహించలేదు. రాజును గడ్డిపోచ వలె తిరస్కరించి మారీచి ముని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ తన కుమారుడైన భరతుని సర్వదామనునిగా మార్చింది. అంతేకాదు ఆ మహారాజే మరలా పశ్చాత్తాపపరుడై తనను స్వీకరించేటట్లు చేసింది. మా పాశ్చాత్య వాంగ్మయంలో ఇట్లాంటి త్యాగ సౌందర్యం కనబడదు. స్వార్థ భోగవిలాసయుతమైన మా యువతరానికి నేను ఈ విధంగా మీ భారతీయ సంస్కృతిని గూర్చి తెలుపుతూ నాకు తోచిన సాహిత్య సేవ చేస్తూ ఉన్నాను అని 2 గంటలు మన భారతీయ సాహిత్యంపై ఎంతో ఉన్నత భావంతో రూబెన్ ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారితో ప్రసంగించారు.
నెక్స్ట్ బిట్ శ్రీమతి రిచల్ పండితురాలు శ్రీ రూబెన్ పండితుని శిష్యురాలు 15 ఏళ్ళు సంస్కృత పాలీ భాషలలో అధ్యయనం చేసింది. ప్రపంచంలో కల్లా తలమానిక మనదగిన ఉత్తమ చరిత్ర సంస్కృతి హిందూ దేశమందు విలసిల్లియున్నదని ఆ విషయమై పరిశోధన మొదలుపెట్టింది. ఆమెను రామాయణ భారతాలపై ఎంతో గొప్ప అభిప్రాయం ఉన్నది. ప్రొఫెసర్ హూబర్ పండితులు భారత రామాయణాది ప్రధాన గ్రంథాలెన్నో అనేక పాశ్చాత్య భాషల్లోనికి అనువదించబడ్డాయని ఎంతో గౌరవభావంతో చెప్పారు. హాల్ నగరంలో నివసిస్తూ ఉన్న ప్రొఫెసర్ మోడే గారిని చూడడానికి వెళ్ళాము. శ్రీ మోడే పండితుడు ఒక గొప్ప విశ్వ సాహిత్యవేత్త, విశేషించి భారతీయ తత్వశాస్త్రాభిమాని. వారి ఇల్లు ఒక గొప్ప గ్రంథాలయం. ఆ గ్రంథాలయంలో అన్ని భారతీయ గ్రంథాలే. భారతీయ శిల్ప, చిత్ర, నాట్య, సంగీత, సాహిత్యాది వివిధ కళలపై ఎన్నో గ్రంథాలు వారి దగ్గర ఉన్నాయి. వేదాంగములు, మన శాస్త్ర పురాణేతిహాసములు, బౌద్ధ వాంగ్మయం లెక్కలేనన్ని సంపుటాలు మహాపండితుని మందిర గ్రంథాలయంలో స్థానం కల్పించుకున్నాయి. రవీంద్రుని వ్రాత ప్రతులను, మేక్స్ ముల్లర్ వ్రాత ప్రతులను ఎంతో గౌరవంతో ఆయన భద్రపరుచుకున్నారు. భారతదేశంలో వివిధ దేశ భాషా సాహిత్యముల తీరుతెన్నులు ఆయనకు తెలిసినంత మనకు తెలియదేమో. ఆశ్చర్యమేమిటంటే మన తెలుగు సాహిత్యాన్ని గూర్చి ఆయన సేకరించినన్ని ఆంగ్ల వ్యాసములు మనం సేకరించలేము. కొన్ని పత్రికల పేర్లు కూడా మనకు తెలియవంటే అతిశయోక్తి కాదు. ఆయన తన పేరును మోదా అని, తన నగరాన్ని సాలా అని పిలవమన్నారు. నెక్స్ట్ బిట్ హంగరీలోని బుడాపెస్ట్ యూనివర్సిటీలో ఓరియంటల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారు డాక్టర్ క్లారా. ఆయన మన భారతీయ వేద పురాణేతిహాసాలపై పరిశోధన చేస్తూ ఉన్న మహానుభావుడు. ఆయనకు భారతీయ సాహిత్యంపై, భగవద్గీతలపై గల గౌరవాదరాలు వర్ణింపశక్యం కానివి. ఆయన తండ్రి గారికి కూడా భారతీయ తత్వశాస్త్రంపై ఎంతో గౌరవం. చిత్రమేమంటే ఆయన తండ్రి తన భార్య పేరు రత్న అని మార్చేసుకున్నారు. డాక్టర్ క్లారా తన భార్య పేరును పద్మ అని మార్చుకున్నారు. అంతటితో ఊరుకోక శ్రీ క్లారా తన కుమార్తెకు అమృత అని పేరు పెట్టారు. నెక్స్ట్ చెకోస్లోవేకియాలో అతి ప్రాచీనమైన ప్రాహా విశ్వవిద్యాలయంలోని ఓరియంటల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అయిన మిస్టర్ కాసా పండితుడు లుకింగ్ టువర్డ్స్ ఇండియా అనే గ్రంథాన్ని రాశాడు. అందులోని మొదటి పేరాలో తత్వశాస్త్రం, సమ్యగ్విజ్ఞానము, ఆధ్యాత్మిక చింతన, భగవద్విశ్వాసము మొదలైన మహా విషయములచే తక్కిన ప్రపంచ దేశస్థులంతా ఎట్లా ఆకర్షితులైనది, భారతీయ సంస్కృతి ఎంతగా విశ్వశ్రేయస్కరమైనది వివరించి చెప్పారు. నెక్స్ట్ రష్యాలోని విల్నూన్ నగర వాస్తవ్యులు సర్ ఎడ్వర్డ్ థాస్ లిథువేనియా మహాకవి. ఆయన మన జవహర్లాల్ అవార్డ్ గ్రహీత. ఆయన లిథువేనియా భాషలో మాయినో ఇండిష్కి అనే కావ్యాన్ని వ్రాసిన మహాకవి. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు సంస్కృత కవయిత్రి అని తెలుసుకొని ఆమెకు బెల్ట్ ఆఫ్ పొయిట్స్ అని వ్యవహరింపబడే ఒక బెల్టుని బహుకరించి, మా దేశానికి వచ్చిన సంస్కృత రచయిత్రివి ఈ మాత్రమైనా సంస్కరించలేకపోతే అది మా దేశానికే తలవంపు అని అన్నారు. నెక్స్ట్ బిట్ విల్నూస్ విశ్వవిద్యాలయంలోని ఇండాలజీ ప్రొఫెసర్ మీనోనస్కి సంస్కృతం, హిందీ వచ్చును. ఆ భాషలను అక్కడ కొందరు స్త్రీలకు ఆయన నేర్పిస్తూ ఉన్నారు. వారికి భారతీయ సాహిత్యం అంటే ప్రగాఢమైన అభిమానం. వారంతా మన సాహిత్యాన్ని గురించి అడిగి తెలుసుకొని ఎంతో ఆనందించారు. నేను సంస్కృత కవయిత్రినని తెలుసుకొని ప్రొఫెసర్ మీరోనస్ లేచి వినమ్రంగా నమస్కరించారు అని ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు అన్నారు. నెక్స్ట్ ఐరోపాలో చెక్, స్లావ్ భాషలు సంస్కృతానికి చాలా దగ్గరగా ఉంటాయి. అంతకంటే లిథువేనియా భాష సంస్కృతానికి చాలా సన్నిహితంగా ఉంటుంది. ఈశ్వరుని నిజతత్వాన్ని చెప్పే ఉపనిషత్తులు గల సంస్కృత భాషకు మా భాష దగ్గరగా ఉండడం మా అదృష్టమని వారు అంటుంటే ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు మన దేశ భాషకు ఎన్నో జ్యోతులర్పించారు. నెక్స్ట్ ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి అబ్బాయి రాజరాజ నరేంద్రుడు కెనడాలో ఉద్యోగం చేస్తూ ఉండేవారు. నెక్స్ట్ బిట్ తెలుగులో తొలి యాత్రా రచయిత్రి శ్రీమతి పోతం జానకమ్మ. అంతకుముందు నుండే పురుషులు రాసిన యాత్రా రచనలు ఉన్న ఒక మహిళ రచించిన తొలి యాత్రా రచన గ్రంథం ఇదే. నెక్స్ట్ 1873-74 నాటి ఇండియన్ ఫైనాన్స్ కమిషన్కు మహజర్లు సమర్పించుకోవడానికి భారతదేశం నుండి కొందరు వ్యాపారులు లండన్ వెళ్తుండగా జానకమ్మ, రాఘవయ్య దంపతులు కూడా పశ్చిమ సముద్రం మీదుగా స్టీమర్లో ఇంగ్లాండ్ వెళ్ళారు. నెక్స్ట్ నేను నా పర్యటనలో ఎన్నెన్నో అద్భుతాలను చూశాను.
అక్కడి రాజమార్గాల సౌందర్యం, నౌకాయానం, నౌకా పరిశ్రమ, వస్తూత్పత్తి, సంగీత శాస్త్రం సాధించిన పరిపూర్ణత, ఆయుధాగారాలు, స్త్రీ విద్య, ప్రజల్లో సమైక్యభావం, దైవభక్తి, ప్రభుత్వం తన ప్రజల పట్ల గౌరవప్రదంగా వ్యవహరించడం ఇంకా అనేక విషయాలను గమనించారు. ఆ దేశంలో ఎక్కడ చూసినా పచ్చిక బయళ్ళు, ఫల పుష్పభరితమైన వృక్షాలు మనల్ని ఆకర్షిస్తాయి. ఋతుపవనాలు వీస్తాయి గాని అవి ఆరోగ్యకరమైనవి. కూరలు, పళ్ళు అన్నీ రుచిగా, నీళ్లు తియ్యగా ఉంటాయి. మన దేశంలో లభించేవన్నీ అక్కడ లభిస్తాయి అని శ్రీమతి పోతం జానకమ్మ ఆమె రాశారు. నెక్స్ట్, ప్యారిస్ అందమైన నగరం, ఆరోగ్యకరంగా ఆహ్లాదంగా ఉంటుందని, ఖర్చులు కూడా ఇంగ్లాండ్ కన్నా తక్కువేనని పేర్కొన్నారు. పర్యాటకులకు ఫ్రెంచ్ భాష వస్తేనే పారిస్ సౌఖ్యాలను అనుభవించగలుగుతారు, లేకపోతే చాలా కష్టం అంటూ జానకమ్మ సూచించారు. నెక్స్ట్ బిట్, జానకమ్మ తెలుగులో రాసుకున్న తన యాత్రానుభవాన్ని పిక్చర్స్ ఆఫ్ ఇంగ్లాండ్ పేరుతో తనే ఆంగ్లంలోకి అనువదించి డాష్లో ప్రచురించారు. ఏ సంవత్సరంలో అంటే 1876లో. నెక్స్ట్ బిట్, పిక్చర్స్ ఆఫ్ ఇంగ్లాండ్ గ్రంథాన్ని డాష్ సంవత్సరాల తర్వాత కాళిదాసు పురుషోత్తం తెలుగులోనికి అనువాదం చేశారు. ఆన్సర్ 146 సంవత్సరాల తర్వాత. నెక్స్ట్ బిట్, కాకినాడలో కాంగ్రెస్ మహాసభలు ఎప్పుడు జరిగాయి అంటే 1928లో. నెక్స్ట్, ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపకురాలు ఎవరు అంటే ఆన్సర్ శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ గారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. కారే రాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతిం బొందరే వారేరి సిరిమూట గట్టుకొని పోవంజాలిరే భూమిపై బేరైనం గలదే సిబి ప్రముఖులుం బీతిన్ యసః కాములై యూరే కోర్కెలు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవ. శ్రీమద్రాంధ్ర భాగవతంలో ఉందన్నమాట. ఎవరు రాశారంటే బమ్మెరపోతన. నెక్స్ట్ బిట్ చూద్దాం. మువ్వల చేతికర్ర అనే గేయం రచయిత ఎవరంటే శిఖామణి. నెక్స్ట్, తెలుగు వచన కవిత్వానికి పట్టం గట్టిన ప్రముఖ రచయితలలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అగ్రగణ్యులు. ఆధునిక తెలుగు కథకు గురజాడ వారు బీజం వేస్తే తరువాత కాలంలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి దానికి జవజీవాలు కలిగించారు. నెక్స్ట్, పద్య కవిత ప్రభావానికి ఎదురొడ్డి తెలుగు సాహిత్యాన్ని ఆధునిక వచన రచన వైపుకు చేపట్టి నడిపించిన కోవిదుడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. నెక్స్ట్ బిట్, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి చక్కని తెలుగుదనంతో, గ్రామీణ నైవేద్యంతో కథలు, కావ్యాలు రాయడంలో సిద్ధహస్తులు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి తన చిన్నతనంలో చదువును సాగించిన తీరును ఒక ప్రత్యేకత ఉంది. ఆ రోజుల్లో విద్యాభ్యాసంలో ఎదురైన సమస్యలు, వాటిని అధిగమించిన విధానం నేటి తరానికి మార్గదర్శకం. శ్రీపాద గారు తన చిన్ననాటి సామాజిక స్థితిగతులను అవకాశాలుగా మార్చుకొని రచయితగా, కవిగా ఎదిగిన విధానం గురించి తన ఆత్మకథ, అనుభవాలు, జ్ఞాపకాలలో వివరించారు. నెక్స్ట్, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తన బాల్యం, విద్యాభ్యాసం గురించి తెలిపిన నేపథ్యంలోనిది ఈ పాఠ్యాంశం. నెక్స్ట్ బిట్, ఆత్మకథకి చెందిన అంశాలేంటో చూద్దాం. వ్యక్తి తన జీవిత అనుభవాలు, అభిప్రాయాలను కలబోసి తనకు తానే రాసుకునే సాహితీ ప్రక్రియ ఆత్మకథ. నెక్స్ట్, తనకై తానే రాసుకున్నది జీవిత చరిత్ర. ఇవి ఆత్మకథలు అయినా సామాజిక జీవితాన్ని కూడా ప్రతిబింబిస్తాయి. నెక్స్ట్, ఆత్మకథ ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఆత్మకథలను చదవడం ద్వారా పాఠకుడు రచయితతో కలిసి ప్రయాణిస్తున్నట్లు అనుభూతి చెందుతాడు. ఎన్ని ఆత్మకథలు, జీవిత చరిత్రలు చదివితే అన్ని జీవితాలను ఏకకాలంలో జీవించిన వారం అవుతాము అంటారు. నెక్స్ట్ బిట్, శ్రీపాద సుబ్రహ్మణ్యం గారికి చెందిన అంశాలేంటో చూద్దాం. జననం. శ్రీపాదం గారు తూర్పుగోదావరి జిల్లా పాలమూరులో జన్మించారు. తల్లిదండ్రులు మహాలక్ష్మి సోదమ్మ, లక్ష్మీపతి సోమయాజులు. నెక్స్ట్, నవలలు ఏంటంటే నిదానురాగం, శ్మశాన వాటిక. నెక్స్ట్, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రచించిన వైద్యశాస్త్ర గ్రంథాలు ఏంటంటే ఆయుర్వేద, యోగ ముక్తావళి. నెక్స్ట్ బిట్, శ్రీపాద వారి వచనము తెలుగువారికి, తెలుగుతనానికి నారాయణ కవచము అని అన్నది మల్లాద్రి రామకృష్ణ శాస్త్రి. నెక్స్ట్, నా చదువు అనే పాఠ్య అంశం అనుభవాలు, జ్ఞాపకాల నుండి ఎంపిక చేసిన సన్నివేశాల నుండి రూపొందించడం జరిగింది. నెక్స్ట్, 20వ శతాబ్దపు తెలుగు కథకులలో విశిష్టంగా చెప్పుకోదగ్గ రచయితలలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఒకరు. నెక్స్ట్ బిట్, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి సంభాషణలు ఏంటో చూద్దాం. చదువు కోసం నేను మొట్టమొదట వెళ్ళిన పొరుగురు వల్లూరు. ఇది మా రామచంద్రాపురం తాలూకాలో మండపేటకు 2-3 మైళ్ళలో ఉన్న గ్రామం. ఇది పెద్ద రైతాంగంతో, పాడి పంటలతో తొలతూగుతున్న ఊరు. మాకు విద్య నేర్పువారు గుంటూరి సీతారామశాస్త్రి గారు. వీరి స్వగ్రామం జల్లిసీమలో మోగళ్ళు. వీరిని తమకు
సాహిత్య విద్యను నేర్పాలని కోరి వల్లూరు నివాసులు సంవత్సరానికింత పైకం చెల్లిస్తూ తమ ఊరిలో నిలుచుకున్నారు. మా గురువు సీతారామశాస్త్రి గారు తమ శిష్యులందరిలో మొదట నాకే అగ్రతాంబూలం ఇచ్చారు. వారి దగ్గర సంవత్సరన్నర కాలం చదివాను. ఎలాంటి సందర్భంలోనూ ఎవరి మీద వారు కోప్పడడం చూడలేదు నేను. విద్యార్థులంటే వారికెంతో వాత్సల్యం. నేనంటే మరీ వాత్సల్యం. దానికి కారణం నాకు బాగా చిన్నతనం కావటం. మా అమ్మగారు మహాలక్ష్మి. నా బాల్యం అంతా మా గ్రామంలోనే గడిచింది. మా నాన్నగారు ఇంట్లో ఉండినంతసేపు కదలకుండా కూర్చోవడం, వారి దగ్గర జ్యోతిష్యం, వేదాలు నేర్చుకుంటూ ఉండడం, వారిల్లు కదలగానే ఊళ్ళోకి ఉడాయించడం, స్నేహితులతో ఆడుకోవడం ఇలా నా విద్యాభ్యాసం చిన్నతనంలో జరిగిపోయింది. నెక్స్ట్ పొలమూరులోనే నా పుట్టుక. మా నాయనగారు లక్ష్మీపతి సోమయాజులు గారు. వీరు వేదం, జ్యోతిష్యం క్షుణ్ణంగా అభ్యసించిన వారు. ధర్మశాస్త్రంలో పారంగతులు, మంత్రశాస్త్రంలో దీక్షాపతులు. నెక్స్ట్ బిట్ గాంధీజీ గారి ఆత్మకథ సత్యశోధనలో వారి బాల్యం, విద్యాభ్యాసంలో ఎదుర్కొన్న సమస్యలు, సత్యం, గొప్పదనం వంటి సంఘటనలు కనిపిస్తాయి. నెక్స్ట్ ఆదిభట్ల నారాయణదాసు గారి నా ఎరుక ఆత్మకథలో వారి బాల్యంతో పాటు తన హరికథ ప్రస్థానం కనిపిస్తుంది. నెక్స్ట్ షేక్ నాజర్ గారి ఆత్మకథ పింజారీలో ఆయన బాల్యంతో పాటు బుర్రకథ విశేషాలు, వారి అనుభవాలు కనిపిస్తాయి. నెక్స్ట్ బిట్ తిరుమల రామచంద్ర గారి ఆత్మకథ హంపి నుండి హరప్పా దాకాలో వారి బాల్యం, విద్యాభ్యాసం, గాంధీజీతో అనుభవాలు, నాటి సామాజిక స్థితిగతులు కనిపిస్తాయి. నెక్స్ట్ బుజ్జిబాబు గారి ఆత్మకథలో నా అంతరంగ కథనం. నెక్స్ట్ కపిలవాయి లింగమూర్తి గారి ఆత్మకథ అనేది సాలగ్రామం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రాప్యము అంటే పొందదగినది. నెక్స్ట్ ప్రవర్తన అంటే నడవడిక. నెక్స్ట్ దీక్షాపరుడు అంటే అనుకున్న కార్యాన్ని నెరవేర్చేవాడు. నెక్స్ట్ ఉడాయించడం అంటే వెళ్ళిపోవడం. నెక్స్ట్ మార్గం అంటే త్రోవాదారి. నెక్స్ట్ రహస్యం అంటే గుట్టు మర్మం. నెక్స్ట్ గూడు అంటే గృహం, సదనం, ఆవాసం. నెక్స్ట్ సీమ అంటే ప్రాంతం, ప్రదేశం. నెక్స్ట్ మహిళలు అంటే వనితలు, స్త్రీలు. నెక్స్ట్ బిట్ యత్నం అంటే పూనిక, సన్నాహం. నెక్స్ట్ నిర్మాణం అంటే ఆకృతి, కల్పన. నెక్స్ట్ దృక్పథం అంటే అభిప్రాయం, మార్గం. నెక్స్ట్ పాదు అంటే కుదురు, ఆవాసం. నెక్స్ట్ సుతారం అంటే ఏమాత్రం, ఏ కొంచెమైనా. నెక్స్ట్ ప్రకృతి వికృతులు చూద్దాం. దేవలము అంటే దేవాలయం. నెక్స్ట్ చట్టం అంటే శాస్త్రం. నెక్స్ట్ దిష్టి అంటే దృష్టి. నెక్స్ట్ వీధి అంటే వీధి. నెక్స్ట్ బిట్ కొడవటి గంటి కుటుంబరావు గారికి చెందిన అంశాలు ఏంటో చూద్దాం. ప్రకృతి రహస్యాలను వివరించలేనిది శాస్త్రం కాదు. ప్రజల జీవిత కష్టాలను తీర్చలేనిది ఆవిష్కారం కాదు. మానవ జీవితంలోని ప్రతి కోణాన్ని చూపించలేనిది సాహిత్యం కాదని భావించిన ప్రసిద్ధ రచయిత, హేతువాది కొడవటిగంటి కుటుంబరావు. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన వీరు 13 సంవత్సరాల వయసులోనే రచనకు శ్రీకారం చుట్టి తెలుగు జాతి గర్వించదగ్గ రచయితగా ఎదిగారు. ఆయన నవలలు ఏంటంటే వారసత్వం, ఐశ్వర్యం, ఎండమావులు, చదువు. నెక్స్ట్ కథలు ఏంటంటే కొత్త జీవితం, నిరుద్యోగం, అద్దె కొంప, బాహుకుడు. నెక్స్ట్ గల్పికలు ఏంటంటే రంపపు కోత, నిరాకరణ, మహాకవి మొదలైన నాటికలు, మాయాపోరు, భూతదయ, ధర్మయుద్ధం వంటి గల్పికలతో పాటు అనేక అనువాదాలు కూడా చేశారు. నెక్స్ట్ బిట్ పర్యావరణ కవిత్వానికి చెందినది ఏంటో చూద్దాం. తెలుగు సాహిత్యంలో పర్యావరణ కవిత్వం ఒక ఆధునిక ప్రక్రియ. నెక్స్ట్ మానవుని కార్యకలాపాల వలన ప్రకృతికి, పర్యావరణానికి కలుగుతున్న హానిని, దాని వలన కలిగే పర్యవసానాలను తెలియజేయడమే పర్యావరణ కవిత యొక్క ఉద్దేశం. నెక్స్ట్ పర్యావరణ కవిత్వం అనే భావనలను రచయిత కవిత రూపంలో, వ్యాస రూపంలో వ్యక్తీకరిస్తారు. అందువలన దీనిని కవితా వ్యాసం అంటారు. నెక్స్ట్ బిట్ తోటకు వీడ్కోలు అనే గేయం రచించింది ఎవరు అంటే ఆన్సర్ భగవాన్. నెక్స్ట్ బిట్ డాక్టర్ బి కొండేపోగు డేవిడ్ లివింగ్స్టన్ గారికి చెందిన అంశాలు ఏంటో చూద్దాం. జననం ప్రకాశం జిల్లా మార్కాపురంలో జన్మించారు. తల్లిదండ్రులు సుందర ప్రకాశరావు, శ్రీమతి రూతమ్మ. నెక్స్ట్ కవితా సంపుటాలు ఏంటంటే అరణ్యంలో కేక, దద్దదృశ్యం, ఆకుపచ్చ శోకం. నెక్స్ట్ కుర్చీ చెప్పిన చర్చి కథలు, అపూర్వయానం అనే నవలలు రచించారు. నెక్స్ట్ విశ్వధర్మం అనే పేరుతో ఆధ్యాత్మిక వ్యాసాలు రచించారు. నెక్స్ట్ బిట్ డాక్టర్ బి కొండేపోగు డేవిడ్ లివింగ్స్టన్ గారికి చెందిన లక్షణం ఏంటంటే వీరి కవిత్వం సరళంగా ఉంటూనే బలమైన భావాలతో నిండి ఉంటుంది. పర్యావరణ ఇతివృత్తంగా వచన కవితలు రాయడంలో వీరిది అందివేసిన చేయి. నెక్స్ట్ అలతి పదాలతో సూటిగా, స్పష్టంగా భావాన్ని వివరిస్తూనే మానవ తప్పిదాలను ఘాటుగా విమర్శిస్తారు. బాధ్యతలను గుర్తు చేస్తూ దిశానిర్దేశం చేస్తారు. నెక్స్ట్ బిట్ అర్థాలు చూద్దాం. హరితం అంటే పచ్చదనం. నెక్స్ట్ ఉపద్రవం అంటే ప్రమాదం. నెక్స్ట్ ఛాయ అంటే నీడ. నెక్స్ట్ గరళం అంటే విషం. నెక్స్ట్ బిట్ చెట్లు అంటే తరువులు, భుజములు. నెక్స్ట్ ముస్తాబు అంటే అలంకరణ, అందంగా తయారు చేయడం. నెక్స్ట్ జాడ అంటే గుర్తు,
ఆనవాలు. నెక్స్ట్ సముద్రం అంటే ప్రయోగి జలది. నెక్స్ట్ తాపం అంటే వేడి సెగ ఉష్ణం. నెక్స్ట్ నానార్థాలు చూద్దాం. ఎండ అంటే వెలుగు అతపం. నెక్స్ట్ కాలం అంటే సమయం నలుపు. నెక్స్ట్ కాయం అంటే శరీరం స్వభావం గురి. నెక్స్ట్ దాహం అంటే దప్పిక కాలుట. నెక్స్ట్ జాతీయాలు చూద్దాం. పానకంలో పుడక అంటే చాలా ఆనందకరమైన సందర్భంలో సంబంధం లేనిదేదో చెప్పి ఆ సందర్భానికి ఆటంకం కలిగిన సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు. నెక్స్ట్ తామర తంపర అంటే చెరువులో తామర తీగ తొందరగా విస్తరిస్తుంది, అలాగే ఏదైనా తొందరగా విస్తరిస్తుందన్న సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు. నెక్స్ట్ కూర్చున్న కొమ్మను నరుక్కోవడం అంటే కూర్చున్న కొమ్మను నరుక్కుంటుంటే ఎవడైనా కింద పడతాడు, అలాగే ఆశ్రయం ఇచ్చిన వారిని కొట్టుకున్న సందర్భంలో ఈ జాతీయం ప్రయోగిస్తారు. నెక్స్ట్ నిమ్మకు నీరెత్తినట్లు అంటే సాధారణంగా చెట్లకు నీరు ఎక్కువైపోతే ఊటెక్కి చచ్చిపోతాయి, కానీ నిమ్మ చెట్టుకు ఎంత నీరు ఎక్కువ అయితే అంత బలంగా బతుకుతుంది. అలాగే చాలామందికి సమస్యలు అంటే భయం. కొంతమంది ఎటువంటి సమస్యలు వచ్చినా నిబ్బరంగా ఉంటారు. అటువంటి వారి గురించి వివరించే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు. నెక్స్ట్ నడుం కట్టాలి అంటే ఒక పని పూర్తి చేయడానికి పూర్తిగా సంసిద్ధం కావాల్సిన పరిస్థితిని వివరించే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు. నెక్స్ట్ చెట్లను పెంచాలి, బ్రతికించాలి, ప్రకృతిని పర్యావరణాన్ని భావితరాలకు హామీగా ఇవ్వాలి అని ఆశిస్తూ కొండేపోగు లివింగ్స్టన్ వచన కవితను రాశారు. నెక్స్ట్ తులసి గౌడకి చెందిన అంశాలు ఏంటో చూద్దాం. తులసి గౌడ కర్ణాటక రాష్ట్రంలోని హోన్నాలి గ్రామానికి చెందినది. ఆమె పర్యావరణ రక్షకురాలు. ఆమె పాఠశాల విద్యకు కూడా నోచుకోలేదు. అయినా పర్యావరణ పరిరక్షణకు ఎనలేని సేవ చేస్తూనే ఉంది. ఆమె రూపాయి పావలా జీవితంతో వనమాలి ఉద్యోగంలో చేరింది. మొక్కలతో మమేకమైంది. మొక్కల్ని కన్నబిడ్డలుగా భావించింది. తులసి 300 రకాల అటవీ వృక్షాల సమాచారాన్ని అలవోకగా చెప్పగలదు. మొక్కల పేర్లు, వాటిలోని ఔషధ గుణాల గురించి వివరించగలదు. అందుకే అటవీ విజ్ఞాన సర్వస్వంగా గుర్తింపు పొందింది. అక్కడి స్థానికులు తులసిని వృక్షదేవిగా పిలుచుకుంటారు. ఒక్క ఏడాది కాలంలో ఆమె 30,000 మొక్కలు నాటింది. నెక్స్ట్ నటరాజన్కి చెందిన వాక్యాలు ఏంటో చూద్దాం. నటరాజన్ పుట్టింది తమిళనాడులోని పుదుక్కోటలో. నటరాజన్కి 2 ఏళ్లున్నప్పుడే తల్లి భగీరథి చనిపోయింది. తండ్రి సుబ్రహ్మణ్య అయ్యర్ కటిక దరిద్రం అనుభవించాడు. చెన్నపట్టణంలో బతకలేని స్థితి. దాంతో కొడుకుని వెంటబెట్టుకుని తెనాలి వచ్చేశాడు అయ్యర్. అప్పటికి తమిళం తప్ప తెలుగు రాని నటరాజన్కి రోజు గడవడం చాలా కష్టమైపోయింది. ఎలాగైనా తెలుగు నేర్చుకోవాలి అనుకున్నాడు. వచ్చిపోయే కస్టమర్లతో లల్లాయి మాటలు మాట్లాడేస్తే ఆ మాత్రం తెలుగు నేర్చుకోవడం ఏమాత్రం కష్టం కాదు. కానీ నటరాజన్ త్వరగా నేర్చుకోవాలనుకున్నాడు. వెంకటేశ్వరరావు అనే తెలుగు టీచర్ దగ్గరికి వెళ్ళేవాడు. అమిత ఆసక్తితో తెలుగుని వంట పట్టించుకున్నాడు. ఇడ్లీ పొట్లాలు కట్టే కాగిత ముక్కను కూడా వదిలిపెట్టేవాడు కాదు. హోటల్లో పెట్టిన తెలుగు సినిమా పాటల్ని వింటూ పదాల్ని పెదాలపై కూర్చేవాడు. నెక్స్ట్ రామలింగేశ్వర గుడికి ఎదురుగా ఉన్న మున్సిపల్ లైబ్రరీలో, మారిస్పేటలోని ఆంధ్రరత్న లైబ్రరీలో దొరికిన పత్రికనల్లా నమిలి మింగేసేవాడు. బావగారి హోటల్లో పనిచేస్తున్న నటరాజన్ చూపంతా సాహిత్యంపైనే ఉండేది. హోటల్లో కాస్త చదువుకున్న వారిలా కనిపిస్తే చాలు, ఏవైనా పుస్తకాలు ఉంటే ఇస్తారా అని సిగ్గు విడిచి అడిగేవాడు. 4 రోజుల పాటు పని చేయించుకుని జీతం అడిగిన పని వాళ్ళను తన్ని బయటకు నెట్టేసిన యజమానులు, తిని పారేసిన విస్తరాకుల దగ్గర కుక్కల్లా సర్వర్లను చూసి హోటల్ కామందులు, సిద్ధాంతాలు వల్లెవేసే తెల్లటోపీ రాయుళ్లు గల లోకాన్ని పచ్చిగా చూశాడు నటరాజన్. నెక్స్ట్ గురజాడ వారి కన్యాశుల్కంలో బుచ్చమ్మ అంటే నటరాజన్కు ఇష్టం. ఒకసారి అన్నపూర్ణ అనే మలయాళీ వితంతువు తారసపడింది. ఆమెను వివాహం చేసుకున్నాడు. సంసారం నడపడం కోసం సాయంత్రాలు వేడివేడి గారెలు, మిరపకాయ బజ్జీలు అమ్మేవాడు. అదే చేత్తో మంచి చెడు, అపస్వరాలు, ఏది సత్యం, చీకటి తెరలు లాంటి నవలలు 100కి పైగా కథలు రాశాడు. నెక్స్ట్ శారద అనే కలం పేరుతో రచనలు చేసిన వారు ఎవరు అంటే నటరాజన్. నెక్స్ట్ ఇంచుక జీవనంబు గ్రహించి కృతజ్ఞత మిన్నుముట్టగా నంచిత పుష్పపల్లవ ఫలావళి నెంతయు వేడ్క సృష్టిగా వించి సమస్త జీవులకు భరీతిగా జూ అలు వెట్టు నీ మహో దంచిత దాత్వత మహిమ యబ్బురముం గలిగించు వృక్షమా. ఈ పద్యాన్ని ఎవరు రచించారు అంటే ఆన్సర్ గెడ్డాపు సత్యం. కంప్లీటెడ్.